రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. రైట్. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ బీసీల పైన దాడులు చేపిస్తా ఉంది, బీసీలను కొట్టిస్తుంది. మేము వాళ్ళ శ్రేణులతోటి మమ్మల్ని నెట్టివేయడం, మమ్మల్ని కొట్టించడం ఎంతవరకు సబబు? ఇది మేమేం అడిగినాం? బిచ్చమా ఇది? మా హక్కు 60% ఉన్నాం, మేము 42% పెడితే ఇచ్చినటువంటి రిజర్వేషన్లను మళ్ళా గుంజుకోవాలనే ప్లాన్ తోటి ఇవాళ మళ్ళా కోట్ల కేసేసారు మా మీద. ఈడబ్ల్యూసీ వేస్తే మేము కోట్ల కేసేసినామా? మేమెవరి చోళ్ళకన్నా పోయినామా? అప్పుడు ఉల్లంఘన జరగలేదా? 50% మించలేదా? ఇవాళ మా 50% మించిందని మాకు రిజర్వేషన్లు ఇస్తలేరు. మా వాళ్ళు జడ్పీటీసీలు కావద్దంట, మా వాళ్ళు ఎంపీటీసీలు కావద్దంట, మా వాళ్ళు సర్పంచులు కావద్దంట, మా వాళ్ళు వార్డు మెంబర్ కావద్దంట. బిడ్డలలో మీరేమో ఎమ్మెల్యేలు అవుతారా? మీరు ముఖ్యమంత్రులు అవుతారా? మీరు ఎంపీలు అవుతారా? ఏంటి పరిస్థితి? ఏంటిది దాడి మా పైన? బీసీలో మొత్తం బిడ్డ 65% పైన ఉన్నాం. బీసీలం 65% ఉన్నటువంటి వాళ్ళకు 42% ఇచ్చి కూడా ఎంగిలి ఇస్తరాకులాగా గుంజుకుంటావా నువ్వు? నీకు ఇంత సిగ్గుశరం ఉందా? సిగ్గుశరం లేనటువంటి మీ నాయకులను బిడ్డ గ్రామాలకు వస్తే తరమి కొడతాం కొడుకులాల మిమ్మల్ని. గ్రామాలకు ఎన్నికలకు రంట కొడుకులాల. మీరు ఎన్నికలకు వచ్చినప్పుడు ఏ గ్రామానికి ఎవరు వస్తారో మీరు అవ్వలు తాతలు ఆకులేసుకొని మొక్కల మీద ఉంచండి అని చెప్పేసి సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏం ఉధృతం ఇది? ఏం వాతావరణం ఇది? మేమేం కోసం? ఆస్తుపాస్తుల కోసం మేము కొట్లాడేది? బీసీ రిజర్వేషన్లు గుంజుకుంటే మాత్రం తగిన పరిణామాలు ఉంటాయని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం.